బ్యాక్ టు న్యూస్. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మత ఘర్షణలను రేకెత్తించడానికి, కుల ఘర్షణలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడతా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఇప్పుడు మనకి ఆధారాలతో సహితం మనకి కనపడ్డాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎలా చేసుకోవాలో మాట్లాడుకుని ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని పక్కాగా ఈ కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవి కుల మత ఘర్షణలు రేకెత్తించడానికి వారు చేస్తున్న ప్రయత్నంగానే దీన్ని మనం భావించాలి. అయితే తెర మీద మనకి ప్రకాష్ రాజ్, రావణ్ కనపడుతున్నారు, కానీ వీరిద్దరు వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు, అది ఎవరు, దీన్ని ఇలా నడిపిస్తున్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది బయటికి తేలాల్సి ఉంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడేటువంటి మాటల్లో ఒకటి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము వినిపించినటువంటి ఆ ఆడియో టేపుల ద్వారా ప్రకాష్ రాజ్ని సూటుగా మేము అడిగేది ఒకటే, నీకు రావణ్కి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేటువంటి మాట నిజమా కాదా, ఇది స్పష్టంగా నువ్వు చెప్పాలి. అదేవిధంగా మీకు సనాతన ధర్మం అంటే గిట్టదు, భారత జాతీయవాదం, మనందరం భారతీయులు అనేటువంటి మాట కూడా మీకు నచ్చదు. అందుకే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే జాతీయవాదం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పదే పదే అవాకులు చవాకులు పలుకుతూ ఉంటారు. మేము ఇప్పుడు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలాగ మీరు మాట్లాడేటువంటి ప్రకాష్ రాజ్ గారు కానీ రావణ్ కానీ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన సమయంలో మీరు ఎందుకు గొంతు చించలేకపోయారు? మీరు ఎందుకు ఆ రోజు జస్ట్ ఆస్కింగ్ అనలేకపోయారు? ఆ రోజు మీకు కనపడలేదా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని, డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాల వల్ల ఆయన చనిపోవడం వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? వీధి సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి దళిత డ్రైవర్, ఆయన్ని ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు జస్ట్ ఆస్కింగ్ అని ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? కన్వీనియంట్గా మీరు మాట్లాడడానికి మాత్రమే జస్ట్ ఆస్కింగ్ ఉపయోగపడద్దా? అదేవిధంగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు, సాక్షాత్తు రాముల వారి విగ్రహంలో ఆ తలను నరికేసినప్పుడు మీరు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేకపోయారు? అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? మీరు ఇలా మాట్లాడడానికి ప్రత్యేకించి ఒకటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ కానీ అదేవిధంగా రావణ్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యారనేటువంటి మాట స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ రకంగా ఘర్షణలు రేకెత్తించాలనేటువంటిది ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర జరుగుతుంది. అయితే దీనికి వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి లోగుట్ ఏంటి, అది పెరుమాళ్ళు కెరుక కాదు, ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతూనే ఉంది. ఇవాళ మీరు ప్యాలెస్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న షెల్ కంపెనీల నుంచి మీకు నెల నెల ఎంత ముడుతుంది, ఎంత డబ్బు ముడితే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా ఎక్కడైనా ఇలాంటివి ఏం జరిగినప్పటికీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని అడుగుంటే ఈ ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యేది కాదు. మీరు కన్వీనియంట్గా ఇవాళ మాత్రమే ఇలా అడుగుతున్నారంటే, ఒక ప్యాలెస్లో ఉన్నటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి నాటకాన్ని మీరు తెర మీద పాత్రధారులుగా పోషిస్తున్నారు. వారి దగ్గర నుంచి నెలలా పైకు ముడుతుంది మీకు. దానితోటి మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట ఈ ఆడియో ట్యూపుల ద్వారా మనకు అర్థమవుతుంది.